ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు వచ్చేసి ఏంటంటే వీడియో మన సబ్స్క్రైబర్లు మన ఈ మధ్యన అన్న అప్పి ఆటో ఫుల్ బోర్ చేయించిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది కరెక్ట్ సెట్ కావాలంటే అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. దాని గురించి ఇప్పుడు మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైనా కానీ అప్పి ఆటో బిఎస్ 1 అయినా కానీ 2 అయినా కానీ 3 అయినా కానీ 4 అయినా కానీ ఇప్పుడు వచ్చిన క్లాసిక్ అయినా కానీ ఈ ఆటోలు మనం ఈ ఇంజన్లో మనం ఫుల్ బోర్ చేయించినప్పుడు ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇంజిన్ పీకినప్పుడు మనం పార్ట్స్ మొత్తం కూడా ఫౌండరీ పోయి మొత్తం ఫౌండరీలో పని చేయించి పంపరాలు చేయించి మొత్తం చేయించి మనం ఇంజన్ ఫిట్టింగ్ చేసినాక మెకానిక్ మనకి ఇంజన్ మొత్తం ఎక్కించినాక స్టార్ట్ చేసి మనకి ఇస్తారన్నమాట. అప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పని, ఆ మెకానిక్ షాప్ దగ్గర డీజిల్ ట్యాంక్లో డీజిల్ అనేది ఫుల్ చేయించి ఒక 500-600 ఎంతో కొంత కొట్టించి అక్కడ ఒక గంట నడిపించి ఆ తర్వాత ఏం చేయాలంటే మనం బయటికి తీసుకొని వస్తాం అనమాట. ఏది మన ఇంటికి. అప్పుడు ఏం చేయాలంటే బండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవింగ్ కూడా చాలామంది అడుగుతారు, అన్న బోర్ చేసినప్పుడు డ్రైవింగ్ కూడా ఎంత స్పీడ్ పోవాలని చెప్పి అడుగుతున్నమాట. ఇంజన్ బోర్ చేయించినప్పుడు బండి అక్కడ నుండి మన ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు మెకానిక్ షాప్ దగ్గర నుండి ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు డ్రైవింగ్ అనేది స్పీడు చాలామంది ఏం చేస్తారంటే ఓవర్ స్పీడ్ పోతారు అన్నమాట. అలా పోవద్దు. ఇంకొకరు ఏంటంటే చాలా స్లోగా వెళ్తారన్నమాట. అలా కూడా వెళ్ళద్దు. అక్కడ షాప్ దగ్గర ఏ టైర్ అయితే మనం బోర్ చేపిస్తాం అప్పుడు ఇంజన్ స్టార్ట్ చేసి మెకానిక్ స్టార్ట్ చేసి మనకి ఇచ్చినప్పుడు అక్కడ నుండి మనం ఆ మెకానిక్ ఎప్పుడైతే బాగుంటాడో అప్పుడు నుండి ఏంటంటే ఎప్పుడైతే మనం ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పేసి మెకానిక్ మనకి చెబుతారో అప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్సిలేటర్ అనేది మరీ స్లోగా 10-20 మీద కాకుండా మరీ 50-60 మరీ అంత స్పీడ్ కాకుండా ఏంటంటే మిడిల్లో పోవాలన్నమాట. ఏది 35-40 ఆ రేంజ్లో స్పీడ్ పోవాలన్నమాట. ఆ రేంజ్లో స్పీడ్ మనం అక్కడ నుండి ఇంటికి తీసుకెళ్ళి ఆ తర్వాత మన అక్కడ మన కూలింగ్ ఏదైతే మెకానిక్ ఏదైతే చెప్తారో కొంతమంది మెకానిక్లు ఏం చెప్తారంటే ఇంజన్ చేసిన తర్వాత నువ్వు కూలింగ్ అనేది 6 నెలలు ఒక 600 డీజిల్ పోపించి మొత్తం డీజిల్ అయిపోయింది అవ్వదు అని చెప్పి కొంతమంది చెబుతారు. కొంతమంది ఏంటంటే ఒక 5 గంటలు నడిపి ఆడుకోవడం అని చెప్పి కొంతమంది చెబుతారు. ఇంకొంతమంది ఏంటంటే నువ్వు 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 ఎంత కూలింగ్ పెడితే అంత మంచిది అని చెప్పేసి చెప్తారు అన్నమాట. నాకు తెలిసిన వరకు ఏంటంటే మీరందరూ కూడా వాళ్ళు ఏది చెప్తారు ఫాలో కండి. నాకు తెలిసిన వరకు ఏంటంటే మీరు ఎప్పుడైనా కానీ బండి మన మెకానిక్ షాప్ దగ్గర నుండి ఇంజన్ చేపించినాక తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్లో దోరండి. మరీ ఓవర్ స్పీడ్ పడద్దు, మరీ స్లో పడద్దు. మిడిల్లో దోరండి. 35 నుండి 45 లోపు యువతల కిందికి పట్టండి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మనం ఏదైతే ఆటో ఉందో ఇంటికి తీసుకెళ్ళినాక కూలింగ్ అనేది మినిమం 2-3 గంటల కూలింగ్ అనేది పెట్టండి. ఏది ఇంజన్ అనేది అలా ఆఫ్ చేసి ఆ తర్వాత మరుసటి రోజు మామూలు గిటానా ఒక 20 కిలోమీటర్ 30 కిలోమీటర్లు ఏంటంటే కొద్దిగా అటు ఇటు మొత్తం ఎంటీ బండి వేసుకొని ఒకలాంటి సహజంలే కానీ ఎంటీ బండి వేసుకొని అటు ఇటు తిరగండి. ఏది ఒక 50 కిలోమీటర్ 60 కిలోమీటర్ లోపు తోలినా కానీ ఇంకా బాగుంటుంది కూలింగ్ అనేది. మెయిన్ మనం ఒక 2-3 రోజులు జనాల్ని మనం ఎక్కించుకోకుండా తోలితే ఏంటంటే ఇంజన్ మీద అనేది లోడ్ పడకుండా ఉంటుంది అనమాట. అప్పుడు అటు ఇటు తోలి ఒక 50 కిలోమీటర్ 60 కిలోమీటర్ 100 కిలోమీటర్ తిరిగినా ఏం కాదు. అలా తోలి మాత్రం మనం బండి అనేది అలా తోలి ఉంచుకుంటే బండి అనేది ఇంజన్ అనేది మంచిగా ఇంజన్ మీద లోడ్ పడకుండా ఫ్రీగా ఆడిద్ది, సెట్ అయిపోద్ది. తర్వాత ఏంటంటే ఒక 2 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ వాళ్ళ టాప్పుడు గిల్టాప్పుడు మొత్తం ఇంకేమైనా ఉంటే మళ్ళీ అనేవి చేపించుకుంటే మంచిగా ఉండిద్ది. నేను చెప్పింది ఫాలో అయితే మాత్రం ఇంజన్ మీకు నెంబర్ 1 సెట్ అయ్యింది. ఆ తర్వాత బోర్ చేపించిన తర్వాత మీరు అన్ని కూలింగ్లు పెట్టినా కూడా నేను చెప్పినట్టు ఫాలో అయినా కూడా ఆయిల్ అనేది తాగితే ఏం చేయాలని చెప్పేసి మీరు కింద కామెంట్ అడిగితే మీరు నీకు నెక్స్ట్ వీడియో అనేది చేసి పెడతాను అనమాట. కొంతమంది ఏంటంటే బోర్ చేపించిన తర్వాత కూడా ఇంజన్ ఆయిల్ తాగుతుందని అని చెప్పి చెప్తారన్నమాట. దానికి కూడా నేను సొల్యూషన్ చెప్తా. ఏది మరి మీరు కామెంట్లు అనేది చాలామంది కనుక ఈ యొక్క ప్రశ్న మీద మీరు కామెంట్ చేస్తే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ నేను కంపల్సరీ వీడియో అనేది చేసి పెడతాను అనమాట. అయితే నేను చెప్పింది చేస్తే ఏంటంటే ఇప్పుడు చెప్పింది నేను ఏది ఇంజన్ మెకానిక్ బోర్ చేసిన తర్వాత కూలింగ్ అనేది అక్కడ ఒక అర్ధగంట అట్లా పెట్టి తర్వాత వచ్చేసి మీరు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మిడిల్లో స్పీడ్ అనేది మెయింటైన్ చేసి తర్వాత ఇంటికి తీసుకొచ్చినాక వాళ్ళు చెప్పిన కూలింగ్ అనేది మీరు మెయింటైన్ చేస్తే 90% ఇంజన్ ఫెయిల్ అయ్యి అవ్వమన్నమాట. ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క డౌట్ మీద ఒక వీడియో అనేది ఈ వీడియో నచ్చలే కానీ అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.